నమస్తే ఫ్రెండ్స్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ కావాలి? ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటాం? దాన్ని ఎలా ఓవర్‌కమ్ అవుతూ మన గోల్‌ని అచీవ్ కావాలి అనే విషయాన్ని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగానే కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కు బేస్‌మెంట్ ఏంటంటే ఆర్థమెటిక్ రీజనింగ్. దీని గురించి చాలా డీటెయిల్‌గా గత క్లాస్‌లో నేను చెప్పాను. ఇప్పుడు జనరల్ స్టడీస్ చూద్దాం. అందరూ జీఎస్ అంటే జనరల్ స్టడీస్ అనుకుంటారు. కానీ ఇది గ్రేడ్ సి. ఇది గ్రేడ్ సిగా ఎలా తయారైంది ఏందనేది కూడా మీకు వివరంగా తర్వాత చెప్తాను. స్టడీస్ ఏ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఆర్థమెటిక్ రీజనింగ్ లో మాక్సిమం పర్ఫెక్ట్ గా ఎవరు ఉంటారంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బీటెక్ మరియు బీసీ చదువుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతారు. అయితే వీళ్ళు కూడా ఇబ్బందిగా భావించేటువంటి పేపర్ ఏంటంటే జనరల్ స్టడీస్. అయితే జనరల్ స్టడీస్ ఎలా కష్టంగా మారింది అని అంటే మేజర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి, దీన్ని ఎలా ముగించాలి, ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ 1 మంత్ బిఫోర్ మనం ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలనే విషయాలు తెలియకపోవడం, అంత బల్క్ డేటాను అంత ఫ్యాక్ట్స్ ను ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాల మీద ఇబ్బంది పడ్డాం. మరి ఎలాంటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకున్న సబ్జెక్ట్ అనేది రీకాల్ అవుతుంది, ఎలాంటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకుంటే ఫాస్ట్ గా రివిజన్ అవుతుంది అన్న విషయాలు తెలియకపోవడం వల్ల ఇది ఇబ్బందిగా పడుతుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ ఒక ప్రాబ్లమ్స్ అయితే ఇంకొక ప్రాబ్లం మన చేతిలో చేసుకుంటాం. ఇది ఏం ప్రాబ్లం అంటే హై స్టాండర్డ్ బుక్స్. హై స్టాండర్డ్ బుక్స్ అంటే ప్రైవేట్ ఆథర్ రాసినటువంటి వందలాది పేజీల బుక్స్ ను హై స్టాండర్డ్ బుక్స్ అనుకొని ఇవి పదే పదే చదువుతూ ఉండడం. నెక్స్ట్ మంత్లీ మ్యాగజైన్స్, ప్రతి నెల వచ్చేటువంటి మంత్లీ మ్యాగజైన్స్ చదువుతూ వాటిని గ్యాదర్ చేస్తూ 1 year 2 years గ్యాదర్ చేస్తూ వీటిని పెద్ద సబ్జెక్ట్స్ గా తయారు చేసుకోవడం. ఇంకొక కొంతమంది ఆస్పిరెంట్స్ అడ్వాన్స్ గా ఆలోచించి కోచింగ్ ఇన్స్టిట్యూట్ నోట్స్ కూడా గ్యాదర్ చేసుకుంటుంటారు. ఇంకా అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉన్న వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే అదర్ టాపర్ నోట్స్ అంటే ఇంతమందికి జాబ్ వచ్చిన వాళ్ళ నోట్స్ కానీ యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చినటువంటి జాబ్ వచ్చినటువంటి వాళ్ళ యొక్క నోట్స్ ను గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్ గా 2-3 years లో బాగా పాపులర్ అయిన విషయం ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ లో ఉన్నటువంటి వేలాది పీడిఎఫ్లు డేటా విషయాలన్నీ కూడా గ్యాదరింగ్ చేసుకుంటూ ఒక పెద్ద సముద్రం లెక్క దీన్ని తయారు చేసుకుంటారు. ఎలా ప్రిపేర్ కావాలి, మరి జనరల్ స్టడీస్ ని ఎలా ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ సాధించగలుగుతాం, మన కాంపిటీటర్స్ కంటే మనం ఎక్కువ స్కోర్ సాధించి హై ర్యాంక్ ను తెచ్చుకోగలుగుతాం అనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకునే వాళ్ళు. ఇంకొకళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ ను, ఎస్ఐపిసి లాంటి ఎగ్జామ్స్ ను టార్గెట్ గా చేసి చదువుతూ ఉంటారు. ఇంట్లో కామన్ ఇలా ఏదో ఒక జాబ్ వస్తే చాలు అనుకునే ఆస్పిరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్ కు వాళ్ళు సిలబస్ మార్చుతూ ఉంటారు. సిలబస్ మార్చుతుంటే ఎగ్జామ్ ప్రిఫరెన్స్ వైజ్ గా వాళ్ళు సిలబస్ చదువుతూ ఉంటారు. దీని ద్వారా ఏమైతుందంటే వాళ్ళకు ఏ సబ్జెక్ట్ మీద పర్ఫెక్షన్ రాక వాళ్ళు చివరికి 1 మార్క్స్ 2 మార్క్స్ మీద జాబ్ కోల్పోతుంటారు. ఇలా కాకుండా వీళ్ళు ఏం చేయాలంటే కామన్ సబ్జెక్ట్ సిలబస్ ని తీసుకోవాలి. అంటే సపోజ్ ఆర్ఆర్బికి 4 రకాల సెక్షన్స్ ఉంటాయి, ఎస్ఎస్సికి కూడా 4 రకాల సెక్షన్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా గ్రూప్ 4 ఎస్ఐబిసిస్ కూడా రాయాలనుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే వీటికి ఫోకస్ చేస్తూనే ఒక 50% స్టేట్ సబ్జెక్ట్స్ కూడా ఫోకస్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. స్టేట్స్ కానీ సెంట్రల్ కానీ నిర్వహించేటువంటి బల్క్ జాబ్ నోటిఫికేషన్స్ లో వీళ్ళు జాబ్ కొట్టుకొని అవకాశం ఉంటుంది. ఓకేనా? దీనికోసం వాళ్ళు కామన్ సిలబస్ ఎలా తయారు చేసుకోవాలనేది దాని గురించి నేను నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను. ఒక రకమైన ఆస్పిరెంట్స్ ఉంటారు అన్నట్టు కదా, వీళ్ళు లైఫ్ టైం ఒకటే గ్రూప్ 1 కొట్టాలని కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 కొట్టాలని కానీ, ఎస్ఐనే కొట్టాలని టార్గెట్ గా చేసి చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒకటే లైఫ్ టైం ఒకటే సిలబస్ ఉంటుంది. వాళ్ళు ఒకసారి మిస్ అయినా, రెండోసారి మిస్ అయినా వాళ్ళు ఒకటే ఏం ఉంది కాబట్టి వాళ్ళు అదే సిలబస్ ను మల్టిపుల్ టైమ్స్ చదువుతూ ఉండాలి. దీంట్లో చదివేటప్పుడు నో వెయిటేజ్ పాలసీని పాటించాలి. ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ ఏమైతుందంటే హై వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ను ఎక్కువ చదువుకుంటే దాంట్లో ఎక్కువ స్కోర్ చేసుకుంటే దాడు అని అంటారు. కానీ ఎక్కువ స్కోర్ కాదు మన ముఖ్యం, మనకు టాప్ ర్యాంక్ రావడం, జాబ్ కొట్టడం ముఖ్యం. ఎక్కువ స్కోర్ వస్తే నీకేం ప్రయోజనం? నాకు 500 మార్కులకు 440 మార్కులు వచ్చాయి అని స్కూల్ ఎగ్జామ్స్, కాలేజ్ ఎగ్జామ్స్ లెక్క కాదు కదా. మనకు మన కాంపిటేటర్ కంటే ఒక మార్క్ ఎక్కువ రావాలి, టాప్ ర్యాంక్ రావాలి, తద్వారా జాబ్ రావాలి. మన ఉద్దేశం అది. ఇప్పుడు మార్కెట్ లో జరుగుతున్న విషయం ఏంటంటే మా బుక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, మా బుక్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి విషయాలు వచ్చాయి, మా సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వచ్చాయి, ఎక్కువ విషయాలు వచ్చాయి, మా సబ్జెక్ట్ ని ఎక్కువ ఫోకస్ చేసి మీరు ఈజీగా జాబ్ కొట్టొచ్చు. ఈజీగా అనే పదం మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో మీకు జాబ్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. ఓకేనా? నో వెయిటేజ్ పాలసీని ఖచ్చితంగా ఫాలో కండి. రిపీటెడ్ థింగ్స్ ను మరి నెగ్లెక్ట్ చేయాలా, మీకు అన్నింటిని ఒకటే విధంగా చదవాలంటే మీరు ప్రారంభించిన మంత్స్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాటి మీద షార్ట్ గా బుల్లెట్ ఎంత ఫాస్ట్ గా వస్తుందో అంతలా ఫాస్ట్ గా ఆన్సర్స్ వచ్చేటట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని సబ్ టాపిక్స్ కు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎందుకనంటే నీకు కాంపిటీటర్ ఎవ్రీ టాపిక్ లో ఒకవేళ పర్ఫెక్ట్ ఉంటే అతనికి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా నీ ర్యాంకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పే విషయం మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా? మీరు
కామన్ సిలబస్ తయారు చేసుకోవాలనుకున్నా, లేకపోతే స్పెసిఫిక్ గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కి ఎస్ఐపిసిస్ కి మీరు సిలబస్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకోండి. సబ్జెక్ట్ లో ఫస్ట్ చాప్టర్ తీసుకున్నప్పుడు ఆ చాప్టర్ లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పేజీలో మీరు నోట్స్ తయారు చేసుకోవాలి కంపల్సరీగా. నోట్స్ తయారు చేసుకోకుండా మేము బుక్నే 100 సార్లు చదువుకునే అనుకునే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక సబ్జెక్ట్ లో సపోజ్ ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ తీసుకోండి. ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ లో సింధు నాగరికత చాప్టర్ ఉంటుంది. ఈ సింధు నాగరికత చాప్టర్ అనే చాప్టర్ మీరు నోట్స్ రాసేటప్పుడు ఫస్ట్ పేజ్ లో మీకు ఏం ఉండాలంటే ఖచ్చితంగా ఆ చాప్టర్ లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంది, అన్ని సబ్ టాపిక్స్ రాసుకోండి. ఆ సబ్ టాపిక్ లో ఉన్నటువంటి మైక్రో టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సింధు నాగరికత తవ్వకాలలో జరిగినటువంటి పరిణామ క్రమం ఒక సబ్ టాపిక్ అయితే, సింధు నాగరికత విస్తీర్ణం విస్తీర్ణం ఎలా ఉంది, ఇక్కడ ఉత్తరం ఏంది దక్షిణం ఏంది అనేది ఒక సబ్ టాపిక్ అయితే, సింధు నాగరికతలో ముఖ్యమైన పట్టణాలు అనేది ఒక సబ్ టాపిక్ అయితే, దాంట్లో మైక్రో టాపిక్స్ ఏంటంటే సింధు నాగరికత గురించి, హరప్ప పట్టణం గురించి, మొహింజదార పట్టణం గురించి, చనుదార పట్టణం గురించి, ఇలాంటి వాటిని మైక్రో టాపిక్స్ ని మీరు ఫస్ట్ పేజీలోనే తయారు చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ గా నేను రేపు సిలబస్ డెమో పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను, అలా తయారు చేసుకోవాలి. ఓకేనా? మీరు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు హై స్టాండర్డ్ బుక్స్, మార్కెట్ లో హై స్టాండర్డ్ బుక్స్ అని అంటున్నారు. ఈ హై స్టాండర్డ్ బుక్స్ ను మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. గత 2-3 ఇయర్స్ నుంచి ఎగ్జామ్స్ లో ఈ బుక్స్ ఎంత వరకు క్వశ్చన్స్ కవర్ చేశాయి. వాస్తవానికి ఇవి మార్కులు ఇవ్వగలిగినాయి. మార్కులు 50 మార్క్స్ 30 మార్క్స్ 35 మార్క్స్ వరకు ఇవ్వగలిగినాయి. కానీ మనకు జాబ్ను తెచ్చిపెట్టలేకపోతున్నాయి. అయితే జాబ్ కొట్టిన వాళ్ళలో కొంతమంది లక్ ఫ్యాక్టర్స్ ఉంటే, ఇంకొంతమంది స్మార్ట్ వర్క్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా స్మార్ట్ వర్క్ చేశాను. అయితే నేను చేసిన మెథడ్ ఏంటంటే ఈ హై స్టాండర్డ్ బుక్స్ అనే వాటిని పక్క పెట్టేసేయండి. మీరు చదువుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు చదువుకున్నటువంటి హై స్టాండర్డ్ బుక్స్ ను పక్క పెట్టేయండి. ఒకటే ఏం చేయండి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. సపోజ్ ఇండియన్ హిస్టరీ చదువుతున్నారు మీరు అని అంటే, ఇండియన్ హిస్టరీ బుక్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని ఒక దగ్గర మీ దగ్గర పెట్టుకొని ఇండియన్ హిస్టరీ గత టీజీపీఎస్సీ నిర్వహించినట్టు గ్రూప్ 2 క్వశ్చన్ లో ఇండియన్ హిస్టరీ మీద ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయో తీసుకొని ఎన్ని క్వశ్చన్స్ మీకు ఈ బుక్స్ కవర్ చేసింది, ఈ బుక్ కవర్ చేసింది అనేది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే మీకు షాకింగ్ రియాలిటీ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. 100 పేజీలో ఉన్న బుక్ స్టాండర్డ్ బుక్ కాదు. మన ఎగ్జామ్ కు హై మార్క్స్ ను ఇచ్చేటువంటి బుక్ మాత్రమే హై స్టాండర్డ్ బుక్. అర్థమైందా? తెలుగు అకాడమీ వద్దాం. ఇంకోటి తెలుగు అకాడమీ మనం అందరం చాలా ప్రామాణికం అది దాన్ని తీసుకుంటాం. కానీ కొన్ని కేసులలో టీజీపీఎస్సీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మేము వికీపీడియాని కూడా ప్రామాణికం తీసుకుంటున్నాం అని అంటున్నారు. కాబట్టి తెలుగు అకాడమీని కూడా కొన్ని సందర్భాల్లో మీరు స్కిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మేజర్ గా ఇబ్బంది పడే విషయం ఏంటంటే బుక్స్. ఈ బుక్స్ ఎలా ఉంటున్నాయి అంటే హై స్టాండర్డ్ బుక్స్ అని 100 పేజీలు ఉన్నటువంటి రకరకాల బుక్స్ మనం గ్యాదర్ చేసుకోవడం, తెలుగు అకాడమీ బుక్లే ప్రామాణికం అనుకొని చదువుతున్న టైంలో మనకు వికీపీడియా ప్రామాణికం అని టీజీపీఎస్సీ ఒక్కొక్కసారి కోర్టులకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, మరియు ప్రతి నెల మార్కెట్ లో విడుదల చేసినటువంటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ గ్యాదర్ చేసుకుంటూ 1 year 2 years తర్వాత ఇదే పెద్ద సముద్రంగా మార్చుకోవడం, ఇవన్నీ కూడా మనకు ఏం చేస్తాయంటే జనరల్ స్టడీస్ ని గ్రేట్ సి మహాసముద్రంగా మార్చివేశాయి. ఓకేనా? దీనికి ఆల్టర్నేటివ్ మనం ఏం చేయాలి అంటే మీరు ప్రతి సబ్జెక్ట్ ను టాపిక్, సబ్ టాపిక్, మైక్రో టాపిక్ గా డివైడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మైక్రో టాపిక్ ను ఎన్సీఆర్టీ తో, గవర్నమెంట్ అఫిషియల్ వెబ్సైట్స్ తోటి, పిఐబిస్ తోటి, యూపీఎస్సీ కోచింగ్ వెబ్సైట్స్ వాటిలో ఉన్నటువంటి రిసోర్స్ తీసుకొని మీకు ఉన్నటువంటి మైక్రో టాపిక్ కు ఒక బుల్లెట్ పాయింట్స్ రూపంలో మీరు నోట్స్ తయారు చేసుకుంటే మీకు అద్భుతమైన పేపర్లు తయారవుతాయి. దాని ద్వారా ఏమైందంటే మీ జిఎస్ కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది, రివిజన్ కూడా ఈజీ అయిపోతుంది. దీనికోసం నేను కూడా వర్క్ చేస్తాను, మీకు మంచి మెటీరియల్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? జనరల్ స్టడీస్ లో వేలాది ఫ్యాక్ట్స్ ఉంటాయి, వేలాది డేటా ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ ను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? మెయిన్ రిసోర్స్ మనకు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది మైండ్ మ్యాప్స్. ఈ మైండ్ మ్యాప్స్ ద్వారానే ఎక్కువ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మన రివిజన్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. మన బ్రెయిన్ కు మైండ్ మ్యాప్స్ ను గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మైండ్ మ్యాప్ లో ఎట్లా ఉండాలంటే ఎవ్రీ మైక్రో టాపిక్ ఆర్ సబ్ టాపిక్ కు ఒక్కొక్క పేజీ మనకు మైండ్ మ్యాప్ తయారు చేసుకోవాలి. ఇది నేను తయారు చేస్తాను, మీరు కూడా వర్క్ చేయండి. నేను శాంపుల్ పీడిఎఫ్ మీకు 2 days లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకేనా? ఈ మైక్రో టాపిక్ మనం ఎట్లా నోట్స్ చేసుకోవాలి అని అంటే 5 WH వర్డ్స్ అని అంటారు. మైక్రో టాపిక్ ఎగ్జాంపుల్ సింధు నాగరికతలో మొహింజదారో టాపిక్ అని తీసుకుంటే అది దాని అర్థం ఏంది, దాని ఏ భాషలో మొహింజదార అంటే దాని అర్థం ఏంది, అది దాని విస్తృత దాని గురించి మనం ఎందుకు చదువుకోవాలి, మొహింజదార్ గురించి ఎందుకు చదువుకోవాలి అని ప్రశ్నలు వేసుకుంటూ కీవర్డ్స్ రాసుకుంటే వేరు మొహింజదార్ అనే పట్టణం అసలు మరి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ స్టేట్ లో ఉంది, అది ఎప్పుడు వెలికి తీయబడ్డది, ఎవరు వెలికి తీశారు, మరి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అన్న విషయాలను కూడా ప్రతి ఒక్కటి WH కీవర్డ్స్ ద్వారా మనం బుల్లెట్ పాయింట్ రూపంలో మనం ప్రతి ఒక్క మైండ్ మ్యాప్ తయారు చేసుకుంటే ఈజీగా
మనకు మైండ్ మ్యాప్స్ తయారైతే ఈ మైండ్ మ్యాప్స్ ద్వారానే దాదాపు 80% జిఎస్ అనేది కవర్ అయిపోతుంది. దీన్ని నేను బెస్ట్ గా మీకు అందించడానికి రెడీగా ఉన్నాను. నేను ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది ఒక మెథడ్. మనం జిఎస్ ను గుర్తుపెట్టుకోవడానికి మైండ్ మ్యాప్స్ అనేది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే కోడ్స్, నిమోనిక్ కోడ్స్ అంటారు, వీటిని బండ గుర్తులు అంటారు. ఈ కోడ్స్ ని ఎలా తయారు చేసుకోవాలంటే, మీకు సపోజ్ రాష్ట్రపతుల వరుస క్రమం గుర్తుపెట్టుకోవాలి అనుకున్నారు అనుకోండి, తెలుగు అక్షరాల్లో మొదటి అక్షరాలను కలుపుకుంటూ ఒక కోడ్ తయారు చేసుకోవాలి. నేను సపోజ్ గా నేను చదువుకునేటప్పుడు ఈ కోడ్ నా బాగా యూజ్ అయింది. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, రారాజ విపణీజర శునక బామర, ఇది రాష్ట్రపతుల కోడ్. ఇలానే మీరు కూడా సిల్లీ కీవర్డ్స్ ను మనం తయారు చేసుకుంటూ మనం ఈజీగా సీక్వెన్స్ ఆర్డర్స్ ను గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ టీఎస్ ఆఫ్ టీఎం ఇట్లాంటి షెడ్యూల్ కి సంబంధించిన కోడ్ ఇది. ఇట్లాంటి నిమోనిక్స్ కోడ్స్ ను ఎట్లా తయారు చేసుకోవాలంటే, ఏదైనా సరే మీరు ఒక సీక్వెన్స్ ను గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు తెలుగు అక్షరాల్లోని మొదటి అక్షరం కానీ, తెలుగు పదంలోని మొదటి అక్షరం కానీ, ఇంగ్లీష్ వర్డ్ లోని మొదటి లెటర్ కానీ మీరు ఆ సీక్వెన్స్ ఇట్లా యాడ్ చేసుకుంటూ మీరు ఈ సీక్వెన్స్ ను గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి మెథడ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి విజువలైజేషన్. అంటే ఒక దాన్ని మీరు సపోజ్ హిస్టరీ టాపిక్స్ ఎక్కువ విజువలైజేషన్స్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. తద్వారా ఏమైందంటే మీరు అక్కడే ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆ కథను గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది. ఇంకోటి మ్యాప్ పాయింటింగ్. జాగ్రఫీ లాంటి సబ్జెక్ట్ ను మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాప్ బేస్డ్ గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? మ్యాప్ పాయింటింగ్ లో సపోజ్ హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి, హిమాలయాల్లో పైనుంచి కింది వరకు వరుస క్రమం అన్నప్పుడు మనం ఇక్కడనే మ్యాప్ పాయింట్ రూపంలో మనం గుర్తుపెట్టుకుంటుంటే మనకి ఈజీగా గుర్తు ఉంటుంది. ఓకేనా? కవులు, రచనలు, స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళు స్థాపించిన సంస్థలు, ఇట్లా మనం టేబుల్స్ ను తయారు చేసుకుని ఇలా మనం టేబుల్స్ ను తయారు చేసుకుని నోట్స్ ను ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా మనం అట్లాంటి విషయాలను కంపారిటివ్ గా అనలైజ్ చేస్తూ గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, వీటిని మీరు ఏం చేయాలంటే రూమ్ లో చార్ట్స్ ను అతికి పెట్టుకోవడం. ఆ చార్ట్స్ లలో సపోజ్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ చదువుతుంటే మనం తెలంగాణ మూమెంట్ లో 2009 నుంచి 2004 వరకు ప్రతి ఆ డేట్ లో జరిగినటువంటి సంఘటనలు అన్నిటిని కూడా ఒక చార్ట్ లో మనం రాసుకొని అతికి పెట్టుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది. ఇంకోటి ఆర్థమెటిక్ రీజనింగ్ లో మనకు వైశాల్యార్థ పరిమాణాలు, ఫార్ములాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక చార్ట్ లో రాసుకొని మనం డైలీ గానీ వీక్లీ గానీ చూస్తూ ఉంటే మనకు మన బ్రెయిన్ లో ముద్రించుకుపోతాయి. ఇంగ్లీష్ లో అయితే టెన్సెస్ ఒక చార్ట్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ రూల్స్, ఇట్లా ఒక చార్ట్ రూపంలో మన చదువుకునేటువంటి రూమ్ లో అంటించుకుంటుంటే ఈజీగా మనకు రీకాల్ చేసుకోవడానికి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇది చాలా పవర్ఫుల్. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే బాగా జాబ్స్ చేసే వాళ్ళకు, చిన్న జాబ్స్ చేసే వాళ్ళు, ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్ కానీ చిన్న జాబ్స్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసే వాళ్ళకు ఇది అనేది బాగా యూజ్ అవుతుంది. సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలంటే, మనం చదువుకునేటప్పుడు మన మైండ్ మ్యాప్స్ ను అర్థం చేసుకునేటప్పుడు మనం మైండ్ మ్యాప్స్ ను ఫాస్ట్ గా బయటికి చదువుకుంటూ ఆ వాయిస్ ను మనం ఆడియో రికార్డ్ చేసుకొని మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు, డ్యూటీలో ఖాళీ టైం ఉన్నప్పుడు, మనం రన్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు, మనం ఎప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు వీటిని హెడ్ ఫోన్స్ పెట్టుకొని వీటి ద్వారా మనకు సబ్జెక్ట్ అనేది రివిజన్ అవుతూ ఉంటుంది. మన టైం ను కూడా సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతాం. ఓకేనా? ఇట్లా ఎన్ని రకాలుగా మనం జనరల్ స్టడీస్ ను మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి నాకు కామెంట్ చేయండి, నేను నీకు ఖచ్చితంగా వివరణ ఇస్తాను. మైండ్ మ్యాప్స్ ద్వారా సిలబస్ ని ఎలా డీకోడ్ చేసుకోవాలి, కామన్ టాపిక్స్ ఉన్నటువంటి అంశాలను ఎలా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒక బెస్ట్ సిలబస్ మనం తయారు చేసుకున్న తర్వాత ఎలాంటి ఏ నోటిఫికేషన్ వచ్చినా మనము హైలీ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి స్థాయిలో ప్రిపేర్ అవుతూ మనం జాబ్ కొట్టడానికి కావాల్సినటువంటి కామన్ సిలబస్ ను మనం తయారు చేసుకుందాం. అది రేపటి నుంచి తయారు చేసుకుంటూనే ఒక్కొక్క టాపిక్ ను, ఒక్కొక్క సబ్జెక్ట్ ను మనం ఎలా చదువుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అన్న విషయాలను మీకు ఒక డైలీ ఒక 10 minutes వీడియో చేస్తూ మీకు మీ ప్రిపరేషన్ లో వేగాన్ని పెంచడానికి నేను ప్రయత్నం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బాయ్.